ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? నాకు ఎప్పటి నుంచో ఒక మాట అయితే చెప్పాలని అయితే ఉండిందండి. అదేం మాట అనేది ఈరోజైతే చెప్పాలనేసి అయితే అనుకుంటున్నాను. అదేంటంటే, ఒకప్పుడు మాలాంటి చిన్న యూట్యూబర్స్కైనా పెద్ద యూట్యూబర్స్కైనా ఇప్పుడు మ్యాక్సిమం అయితే చిన్న యూట్యూబర్సేనండి ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఇది ప్రాబ్లం అనాలో ఏమనాలో నాకైతే తెలియడం లేదు. అది ఏంటి అనేది చెప్పేస్తాను. ఇవన్నీ కాదు, నాకు మ్యాటర్ అయితే చెప్పమ్మా అనేది మీరు అనుకుంటున్నారు కదా. దోమ నన్ను డిస్టర్బెన్స్ చేసింది, అందుకే దాన్ని లేపేసా. సరే అయితే విషయం అయితే చెప్పేస్తానబ్బా. మాలాంటి యూట్యూబర్స్కు కామెంట్స్ ఎలా వస్తున్నాయో తెలుసా? నేను నీకు గిఫ్ట్ ఇచ్చిన, నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు, ఓకేనా? ఇదే గోల షురూ అవుతుందనమాట కామెంట్ బాక్స్లో అయితే. ఒకప్పుడు ఏముండే ఉండేయో తెలుసా? చాలా బాగుంది వీడియో, చాలా బాగా చేశారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు, లేదంటే ఏంటి ఇలా చేశారు, ఇదొక వీడియోనేనా, ఇలా ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూ ఉండేవి. ఇప్పుడైతే అవన్నీ ఏమీ రావడం లేదండి. ఒకే ఒక కామెంట్ రిపీటెడ్గా ఒకరొకరు పెడుతూ ఉన్నారు. అదేంటంటే, నేను నీకు గిఫ్ట్ ఇచ్చినా నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనైతే అంటున్నారు. అవునా కాదా చెప్పండి? ఎందుకు వాళ్ళు అలా అంటున్నారంటే, ఎవరి ఛానల్ని వాళ్ళు గ్రోత్ చేసుకోవాలండి. చిన్న చిన్న యూట్యూబర్స్ కాబట్టి ఒకరి ఛానల్ని ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ యూట్యూబ్ అనే ప్రపంచంలో, ఈ సముద్రంలో ఎవరు విన్ అవుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తెలీదు. అంతా దేవుడి దయ. ఓకేనండి, మరి మీరందరూ కూడా మా అందరికీ మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియో ఎవరికైనా రిలేటెడ్గా నిజమే అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. కామెంట్ చేయడం మాత్రం ఏంటబ్బా నాకు ఇలా వస్తుంది? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎవరికైనా రిలేటెడ్ ఇది నిజమే అనిపిస్తే కనుక. ఓకే ఫ్రెండ్, బాయ్.